హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. నవంబర్లో రాబోయేటటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఈ వీడియో అండి. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నది చెప్పడం జరుగుతుంది. దీనివల్ల నెక్స్ట్ నవంబర్లో రాబోయేటటువంటి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనకి ఏ విధంగా మార్క్స్ వస్తే జాబ్ వచ్చింది అనేది ఈ విషయం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైతే నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళైతే మనం ఫోన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకొని అడ్మిషన్ అనేది తీసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ నవంబర్లో ఉంది. మీకు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది, అది మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉంటుంది. ఈ టైంలో మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా తెలంగాణ ఏపీలో కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ప్రిపేర్ అవ్వకుంటూ దానికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఈజీగా ఏదో ఒక జాబ్ అయితే కొట్టుకోవచ్చు. ఈ ఛాన్సెస్ మిస్ చేసుకోకండి. దీనికైతే మీకు ఎస్ఎస్సి జీడీకి అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది. మీరు 18 నుంచి 23 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. మీరు ఇంటర్ చేసిన, డిగ్రీ చేసిన, బీఫార్మసీ చేసినా, ఓకే, డిప్లొమా చేసినా కానీ అప్లై చేసుకోవచ్చు. మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒక విషయం ఏంటంటే హైట్ విషయంలో అయితే మాత్రం స్టేట్ గవర్నమెంట్ పోలీస్కి సంబంధించి హైట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్లో కొంచెం హైట్ ఎక్కువ ఉండాలా. జెంట్స్ అయితే 170 ఉండాలా, అదే ఫీమేల్ అయితే 157 అనేది హైట్ ఉండాలా. అదే ఎస్టీ వాళ్ళు, ఓన్లీ ఎస్టీ వాళ్ళకైతే 162.5 ఉంటే సరిపోతుంది. మేల్ అయితే, ఫీమేల్ అయితే 150 ఉంటే సరిపోతుంది. మిగతా ఎస్సీ వాళ్ళకైతే లేదండి. ఎస్సీ వాళ్ళు కంపల్సరీగా మేల్ అయినా ఫీమేల్ అయినా 170 బాయ్స్ ఉండాలా, గర్ల్స్ వచ్చేసి 157 ఉండాలి హైట్. ఓన్లీ ఎస్టీ వాళ్ళకే ఈజీ ఉంటుంది, హైట్లో కొంచెం తక్కువ ఉన్నా సరిపోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఏ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నవి, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఈసారి ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. చూడండి, నాకు తెలిసి 71 వస్తే ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో వాళ్ళకి 71 వచ్చిన జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఓబీసీకి 70, దీనికి 160కి, అలాగే ఎస్సీకి 63, ఎస్టీకి 86, ఈడబ్ల్యూఎస్ 43. ఇలా వస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో శాలరీ కూడా భారీగా పెరగబోతున్నాయి 2026 నుంచి. శాలరీలు ఫ్యూన్ జాబ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మీకు 30 నుంచి 40,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ నుంచి. ఎస్ఐసి కానిస్టేబుల్ లెవెల్కి అయితే 50 నుంచి 60,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకైతే. మీకు ఇప్పుడే జాయిన్ అయిన వెంటనే మీకు శాలరీ అనేది ఆ విధంగా వస్తుంది. ఈ ఛాన్సెస్ మీరు చేసుకోకండి. దీంట్లో ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. అలాగే మీకు రన్నింగ్ ఉంటుంది, రన్నింగ్ ఒకటి ఉంటుంది, హైట్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. 5 కిలోమీటర్లు ఉరకాలి 24 మినిట్స్లో. అలాగే 1600 మీటర్స్ ఉరకాలి 8.5 మినిట్లో. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఒక ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్లో మెరిట్ వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. అంతే కానీ గ్రౌండ్ అనుకో, గ్రౌండ్ కూడా ఉండాలి. ఫస్ట్ ఎగ్జామ్ కూడా కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ మీద, కోచింగ్ మీద, క్లాసెస్ మీద చూడండి. గ్రౌండ్ అనేది ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు క్లాసెస్ వినుకుంటూ ఇది ఎగ్జామ్స్ చదువుకుంటూ గ్రౌండ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంతేగాని గ్రౌండ్ అని మీరు అడవడికి వెళ్ళిపోతే ఈ ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అయిపోతే మాత్రం మీకు గ్రౌండ్ కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ అని మీరు వెళ్ళబాకండి. గ్రౌండ్ క్వాలిఫై అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో గ్రౌండ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ముందు మెయిన్గా ఎగ్జామ్లో మెరిట్ వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గ్రౌండ్ ఉంటుంది, అలాగే మీ కోచింగ్ క్లాసెస్ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ ఇంపార్టెంట్, ప్రిపేర్ అవ్వడం కూడా ఇంపార్టెంటే. అలాగే నెక్స్ట్ సెకండరీ గ్రౌండ్. అదే ఆర్మీ వాళ్ళకైతే ఫస్ట్ గ్రౌండ్ ఉంటుంది కాబట్టి గ్రౌండ్ ఇంపార్టెంట్ వాళ్ళకి. దీనికి మీకేంటి, ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి. అంతేలే కానీ గ్రౌండ్ ఉండాలి, ఫస్ట్ గ్రౌండ్ ఉంటేనే అనేది పోకండి. ఫస్ట్ ఎగ్జామ్ పెట్టే వాళ్ళకైతే ఎగ్జామ్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే మీకు గ్రౌండ్ ఎందుకు ఇంకా, అది గుర్తుపెట్టుకోండి. ఆర్మీ వాళ్ళకైతే ఫస్ట్ గ్రౌండ్ అవసరం, తర్వాత ఎగ్జామ్ కాబట్టి గ్రౌండ్ అనేది వాళ్ళు క్వాలిఫై అవ్వాలి కాబట్టి ఫస్ట్ అది ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఇప్పుడు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి. అది గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. 2025లో 40,000 నుంచి 50,000 వేకెన్సీ రాబోతున్నాయి ఎస్ఎస్సి జీడీలో. ఎగ్జామ్ అనేది తెలంగాణ ఎస్ఐ, ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కంటే కొంచెం ఈజీగానే ఉంటుంది. కొంచెం కష్టపడితే జాబ్ రావడం చాలా ఈజీ. ఇది స్టేట్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఓకే, స్టేట్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి. 160కి ఎన్ని మార్క్స్ రావాలనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మొత్తం క్వాలిఫై అయింది 3,94,121 క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అయ్యారు. దీంట్లో వచ్చేసి మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఉంటుంది. బోర్డర్ జాబ్స్ అన్నమాట. ఇది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్.
ఏదైతే గవర్నమెంట్ కంపెనీలు ఉంటాయో వాటికి సంబంధించి సెక్యూరిటీ జాబ్స్ అన్నమాట. అలాగే సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, పోలీస్ ఫోర్స్, ఎవరికైతే బందోబస్తు ఉంటుంది కదా, ఇది రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది, ఇది దీనికి సంబంధించింది. శాస్త్ర సింబల్ అంటే ఎస్ఎస్బి వచ్చేసి ఇది కూడా బోర్డర్ లో చెక్ చేసే చెక్ పాయింట్ లాంటిది. ఇది వచ్చేసి ఎస్ఎస్బి. ఐటీబీపీ కూడా ఉంటుంది, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఇది కూడా చెకింగ్ పాయింట్. మీకు డ్యూటీ వచ్చేసి చెకింగ్ పాయింట్ అనమాట ఇవన్నీ. అస్సాం రైఫిల్, అలాగే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఉంటుంది. సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్, ఈ రెండింటికి కటా మార్క్స్ అనేది చాలా ఎక్కువ రావాలి. ఈ జాబ్స్ రెండు రావాలనుకుంటే మీకు ఎగ్జామ్ లో మంచి మార్కులు వస్తే ఈ జాబ్ వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఈ జాబ్స్ అనమాట. అది అర్థం చేసుకొని చదువుకోండి. మీకు మంచి ఇది ఈ రెండు ప్లస్ సిఐఎస్ఎఫ్ వీటిలో రావాలి అంటే కొంచెం మార్క్స్ అనేది ఎక్కువ రావాలి. మిగతా వాళ్ళందరికీ ఇది వచ్చిన తర్వాత మిగతా వాళ్ళంతా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి దీంట్లో పడేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో చూడండి, మొత్తం ఫిమేల్ 40,123 క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అయితే ఆబ్సెంట్ 13,000, 13,293 ఆబ్సెంట్ అయిపోయారు. ప్రజెంట్ అయిన వాళ్ళు ఇంత 26,000 చేంజ్. నాట్ క్వాలిఫైడ్, దీంట్లో 13,721 మంది క్వాలిఫై అవ్వలేదు. నెక్స్ట్ క్వాలిఫై అయింది 13,073, అటు ఇటుగా ప్లస్ ఆర్ మైనస్ ఉంది వాళ్ళకి సంబంధించి. ఇది 13,000 చేంజ్. దీంట్లో మేల్ క్యాండిడేట్ వచ్చేసి 3,53,908 మంది షార్ట్ లిస్ట్ అయితే 1,21,469 మంది అసలు రాలేదు, మీకు అబ్సెంట్ అయిపోయారు. 2,32,439 మెంబర్స్ ప్రెసెంట్ అయితే దీంట్లో 1,18,000 మంది చేంజ్ ఇది చేంజ్ అండి. 1,18,797 మంది అసలు క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫై అయిన వాళ్ళు 1,13,311 మంది క్వాలిఫై అయ్యారు. సో టోటల్ గా చూడండి, ఇది టోటల్ గా షార్ట్ లిస్ట్ అయితే ఆబ్సెంట్ 1,34,000 మంది ఆబ్సెంట్ అయిపోయారు, అసలు గ్రౌండ్ కూడా రాలేదు. దీంట్లో వచ్చేసి ప్రజెంట్ అయిపోయిన 1,59,359 మంది ప్రెసెంట్ అయితే నాట్ క్వాలిఫై 1,32,000 మంది క్వాలిఫై అవ్వాలి, ఇద్దరులో మేల్ ఫీమేల్. లాస్ట్ క్వాలిఫై అయింది 1,26,736. అంటే 50,000 జాబ్స్ ఉంటే మీకు ఇద్దరే అనమాట, ఒక పోస్ట్కి ఇద్దరే అనమాట పోటీ పడేది. చూశారు కదా, జాబ్ వచ్చే ఛాన్సెస్ 50-50 ఈజీగా ఉన్నాయి. 50 ఛాన్సెస్ కంపల్సరీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫీమేల్ క్యాండిడేట్ ఎన్సిబి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి ఎన్ని మార్క్స్ రావాలనేది దీంట్లో ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 142 మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. అదే ఓబీసీ వాళ్ళకి అయితే 142 వాళ్ళకి కూడా. ఓకే, అన్రిజర్వ్డ్ 143 రావాలి. 143 అబోవ్ వస్తే వాళ్ళకి అన్నిటి వస్తాయి. చూడండి, ఇక్కడ మీకు మంచి మార్కులు వస్తే ఇక్కడ చూడండి 4 నెంబర్ ఈడబ్ల్యూఎస్, 15 నెంబర్ ఓబీసీ వాళ్ళు కూడా అన్రిజర్వ్డ్ లో వాళ్ళు క్వాలిఫై అయ్యారు. అంటే మీకు మంచి మార్కులు వస్తే మీ రిజర్వేషన్ లో కాకుండా ఓపెన్ కేటగిరీలో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి దీంట్లో చూడండి మొత్తం 730 నెంబర్స్ ఫీమేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ ఎన్సిబి వేరే జాబ్స్ అనమాట. ఇప్పుడు ఈ జాబ్స్ ఎన్సిబి కాకుండా వేరే జాబ్స్ కి ఈ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ లో 730 నెంబర్, ఎస్సీలో 1,300 చేంజ్, ఎస్టీలో 1,000 చేంజ్, ఓబీసీలో 900 చేంజ్, ఓపెన్ లో 4,000 చేంజ్ అని మొత్తం 9,000 చేంజ్ వరకు క్వాలిఫై అవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి 400 మందికి ఈడబ్ల్యూఎస్ ఓపెన్ లో ఇచ్చేసారు. 426 ఓపెన్ లో వచ్చినాయి, 353 ఓపెన్ లో వచ్చిన ఎస్టీ వాళ్ళకు 1,919, ఓబీసీ వాళ్ళకు కూడా అన్రిజర్వ్డ్ లో ఇచ్చేసారు జాబ్స్. ఓపెన్ కేటగిరీలో జాబ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మంచి మార్కులు వస్తే ఓపెన్ లోనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు మంచిగా చదవాలి. సో ఇక్కడ చూడండి, ఇదంతా ఎన్సీబీకి రావాలి అంటే ఓపెన్ కేటగిరీలో 148, 144, ఇది మొత్తం 160కి మీకు ఇది మార్క్స్ వస్తే మీరు అనుకున్న ఎన్సీబీ ఎస్ఎస్ఎఫ్ లో జాబ్ వస్తాయి. మీకు తక్కువ మార్క్స్ వస్తే ఏమవుతుందంటే దీంట్లో కూడా కొన్ని జాబ్స్ చూడండి ఓపెన్ లో ఇచ్చేసారు. అన్ని చెప్పట్లేదు, మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను ఎన్ని మార్కులు వస్తే మీకు జాబ్ వస్తుంది. మనకి ఏపీకి ఎన్సీబీ ఎస్ఎస్బి తరఫ మిగతా వాటికి అయితే చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 79 పెట్టాడు. జనరల్ ఈడబ్ల్యూఎస్ 79, ఓబీసీ వాళ్ళకి అయితే 91 పెట్టాడు కట్ ఆఫ్. ఎస్సీ వాళ్ళకైతే జనరల్ అనేది జనరల్ అనమాట 84 పెట్టాడు. ఎస్సీ వాళ్ళకైతే నక్సల్స్ ఏంటంటే నక్సల్స్ 55 పెట్టాడు. ఎస్టీకి వచ్చేసి 80 పెట్టాడు.
ఓపెన్ కేటగిరీ వచ్చేసి 92 పెట్టాడు. యూఆర్ అన్నా కానీ 63 పెట్టాడు నక్సల్స్ ఏరియాలో. ఇన్ని మార్క్స్ వస్తే మీకు జాబ్ వస్తుంది 160కి. అదే తెలంగాణకు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చేసి 66 పెట్టాడు. ఓబీసీకి వచ్చేసి 79 చేంజ్ పెట్టాడు. ఓబీసీకి వచ్చేసి 42నే పెట్టాడు. అక్కడ అలాగే మీకు ఎస్సీకి వచ్చేసి 105 పెట్టాడు. ఎస్సీకి వచ్చేసి 76 పెట్టాడు నక్సల్స్, ఇది జనరల్, ఇది నక్సల్స్. ఎస్టీకి వచ్చేసి 95 పెట్టాడు. ఎస్టీకి వచ్చేసి 80 పెట్టాడు నక్సల్స్. ఓపెన్ కేటగిరీలో 82 పెట్టాడు. అలాగే ఇది వచ్చేసి మీకు ఓపెన్ కేటగిరీలో 57 పెట్టాడు. ఈ జాబ్స్ అనేది ఎవరికండి, ఇక్కడ చూడండి, ఫీమేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించిన కటా మార్క్స్ ఇది. మేల్ క్యాండిడేట్కి సపరేట్గా ఉంటుంది. ఇది ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించింది. ఎంతమందికి జాబ్స్ వచ్చినాయి, ఈ విధంగా వస్తే మీకు ఏపీ అయితే ఈ విధంగా వస్తే జాబ్ వచ్చినట్టు, తెలంగాణ వాళ్ళకి ఇన్ని మార్క్స్ వస్తే ఇక్కడ జాబ్ వస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తారు. డేట్ ఆఫ్ బర్త్ 13 చూడండి, ఇక్కడ 2004 వరకు కటా మార్క్స్ పెట్టారు డేట్ ఆఫ్ బర్త్. సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ కొంచెం ఎక్కువ ఉండి మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ముందు ఉంటాయి. తప్ప డేట్ ఆఫ్ బర్త్ కొంచెం చిన్న వయసు ఉన్న వాళ్ళకైతే సేమ్ మార్కులు వస్తే నీకంటే పెద్దవాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి జెంట్స్ కి సంబంధించి, ఇది వచ్చేసి జెంట్స్ కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి. జనరల్ ఈడబ్ల్యూఎస్ కి అయితే 64 పెట్టాడు. అదే నక్సల్స్ ఏరియాలకి అయితే 47 పెట్టాడు. ఎవరికి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ 47 ఈడబ్ల్యూఎస్ వస్తే జాబ్ వస్తుంది. అలాగే ఓబీసీకి జనరల్ వచ్చేసి 83 పెట్టాడు 160కి. అలాగే ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ వచ్చేసి ఓబీసీకి 47 పెట్టాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎస్సీకి వచ్చేసి 70 పెట్టాడు. అదే ఆంధ్రప్రదేశ్ ఎస్సీకి వచ్చేసి 41 పెట్టాడు నక్సల్స్ ఏరియా. ఎస్టీకి వచ్చేసి జనరల్ 69 పెట్టాడు. అదే ఆంధ్రప్రదేశ్ ఎస్టీ వచ్చేసి నక్సల్స్ కి 69 పెట్టాడు. అలాగే జనరల్ ఓపెన్ కేటగిరీ అయితే 83 పెట్టాడు. నక్సల్స్ ఏరియాకి అయితే 50 పెట్టాడు. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ చూడాలి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి చూడండి 2004, 1998 కూడా పెట్టాడు. ఎందుకంటే ఎస్టీ వాళ్ళకి 1998 కట్ ఆఫ్ డేట్ పెట్టాడు. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని మీకు ఇన్ని మార్క్స్ వచ్చినా జాబ్ రాలేదంటే మీకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ముందు ఇస్తారు జాబ్. అలాగే తెలంగాణకు వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 43 పెట్టాడు. తెలంగాణ జనరల్ వచ్చేసి ఓబీసీకి 70 పెట్టాడు. ఓబీసీ నక్సల్స్కి అయితే 40 పెట్టాడు నక్సల్స్ ఏరియా. తెలంగాణ ఎస్సీకి వచ్చేసి 63 పెట్టాడు. జనరల్ నక్సల్స్కి వచ్చేసి 39 పెట్టాడు నక్సల్స్ ఏరియా. తెలంగాణ వచ్చేసి ఎస్టీకి వచ్చేసి 86 పెట్టాడు. తెలంగాణ నక్సల్స్ ఏరియా ఎస్టీకి వచ్చేసి 73 పెట్టాడు. తెలంగాణ ఓపెన్ కేటగిరీ వచ్చేసి 71 పెట్టాడు. ఓపెన్ కేటగిరీ నక్సల్స్కి అయితే 49 పెట్టాడు. సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా కట్ ఆఫ్ మార్క్స్ పెట్టాడు. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా తెలంగాణ వాళ్ళకి ఈ విధంగా ఇన్ని మార్క్స్ వచ్చి జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో కాబట్టి మీకు ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం తగ్గింది. యాక్చువల్గా 100 అబోవ్ ఉంటాయి అనుకున్నాము, కానీ 100 కన్నా తక్కువ ఉంది. కాబట్టి గట్టిగా ప్రిపేర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎవరైతే ఈసారి కంపల్సరిగా SIGD కొడదాం అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోవడానికి ఫోన్ చేయండి. టోటల్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తారు. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.